కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాదు, ఇప్పుడు ఆయన తమిళనాడు సీఎం విజయ్. తమిళ ప్రజలని మెప్పించడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ కమల్ హాసన్ ఇంకా చాలా మంది ప్రయత్నించి ఓడిపోయిన చోట విజయ్ కేవలం 2 ఏళ్లలో సీఎం అవ్వగలిగాడు. అయితే ఎంత సీఎం అయినా ఇంట్లో మనశ్శాంతి ఉండాలి కదా. ఆల్రెడీ మనకి తెలిసిందే విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేసిందని. దానికి కారణాలు కూడా మనకి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు విజయ్ సీఎం, సో ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ విజయ్ ని భార్య పిల్లలకి దగ్గర చేయాలని అనుకుంటున్నారట. సో చూద్దాం మరి కోర్ట్ ఏం చెప్తుందో, వీరు ఎలా కలుస్తారో. తమిళనాడు ముఖ్యమంత్రి కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన భార్య సంగీతతో కొనసాగుతున్న విడాకుల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఐ ప్రొఫైల్ కేసుకు సంబంధించిన తాజా విచారణలో కీలక పరిణామం చోటు చేసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 7న జరగబోయే తదుపరి విచారణపై పడింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కొనసాగుతున్న ఈ కేసు విచారణను తాజాగా కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఇరుపక్షాల తరఫు న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించాలని కోరినప్పటికీ ఆ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి వాయిదా పడింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో ప్రతి పరిణామం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన విజయ్ సంగీత దంపతుల గురించి గత కొన్నేళ్లుగా పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అవి కేవలం ప్రచారంగానే భావించిన అభిమానులకు విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విషయం పెద్ద షాక్ గా మారింది. దాదాపు 3 దశాబ్దాల వైవాహిక జీవితానంతరం ఈ జంట కోర్టు మెట్లు ఎక్కడం అభిమానులను కలిచివేసింది. మనకి తెలిసిన సమాచారం ప్రకారం గతంలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అధికారికంగా పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్లో కొన్ని వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసినట్లు వివిధ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ ఆరోపణలపై విజయ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. అలాగే కోర్టు కూడా వాటిపై ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. అందువల్ల ఈ ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా కాకుండా కోర్టు విచారణలో భాగంగా ఉన్న అంశాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ఈ కేసులో భరణం అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మీడియా కథనాల ప్రకారం విజయ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాల ఆధారంగా సంగీత భారీ మొత్తంలో భరణం కోరినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఈ అంశంపై ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో కోర్టు నుండి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అంతేకాకుండా విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు చెన్నైలోని నీలంగరై నివాసంలో తాను ఉండేందుకు అనుమతి ఇవ్వాలని సంగీత కోర్టును ఆశ్రయించినట్లు కూడా పలు నివేదికలు పేర్కొన్నాయి. కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, పిల్లల భవిష్యత్తు, బాధ్యతల పంపకం వంటి అంశాలు కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా విచారణలో మరో ముఖ్యమైన అంశం వీడియో కాన్ఫరెన్స్ అభ్యర్థన. విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయనకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. మరోవైపు సంగీత కూడా ప్రజల దృష్టిలో ఉన్న వ్యక్తే కావడంతో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని ఇరుపక్షాల న్యాయవాదులు వాదించినట్లు సమాచారం. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని కోరారు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించకుండా తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కోర్టులో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ విజయ్ కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో రాజీ మార్గం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఈ విషయంలో చొరవ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇరు పక్షాలతో విడివిడిగా మాట్లాడుతున్నారని, చాలా సంవత్సరాల అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని సయోధ్యకు అవకాశం ఉందేమో అనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చర్చల గురించి విజయ్ కుటుంబ సభ్యులు కానీ, సంగీత తరఫు వారు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఈ దంపతులు మళ్లీ ఒక్కటవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు కోర్టు తుది నిర్ణయాన్ని గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవించిన ఈ జంట భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. విజయ్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చాలా గోప్యంగానే కొనసాగింది.
తన కుటుంబాన్ని మీడియా వెలుగులకు దూరంగా ఉంచడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ప్రజల ముందు నిలిచే వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న ఈ పరిణామం సహజంగానే పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కేసు ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. పలు ఆరోపణలు, ప్రచారాలు, రాజీ చర్చలపై మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ వాటిపై అధికారిక నిర్ధారణ ఇంకా జరగలేదు. తుది తీర్పు వెలువడే వరకు అన్ని విషయాలను జాగ్రత్తగా, బాధ్యతతో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 7 పైనే ఉంది. ఆ రోజు జరిగే విచారణలో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతుందా, ఇరు పక్షాలు సయోధ్యకు వస్తాయా, లేక చట్టపరమైన ప్రక్రియ మరింత ముందుకు సాగుతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది.